టీడీపీ జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ అడుగులు ఎటువైపు అనే చర్చ సాగుతోంది. జనసేనాధిపతి విన్నపాన్ని పరిశీలించి జతకడతారా లేదంటే ఒంటరిగానే పయనిస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే పొత్తులపై కేంద్ర పెద్దలదే అంతిమ నిర్ణయం అని చెప్తుండగా ఏపీ బీజేపీ నేతలు కొంతమంది అత్యుత్సాహంతో చేస్తున్న ప్రకటనలు కొత్త వివాదానికి దారితీస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలో అధికారంలోకొచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకుని పయనిస్తున్నారు. రాజకీయంగా వివిధ కార్యక్రమాలను కూడా ఇరు పార్టీల నేతలు నిర్వహించారు. కొన్ని సందర్భాల్లో సమన్వయం లోపించినా ముఖ్య నాయకులు మాత్రం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా టీడీపీతో పొత్తుతో ముందుకు వెళతామని, ఈ విషయంలో బీజేపీని కూడా ఒప్పించి 3 పార్టీలు కలిసే ఎన్నికల క్షేత్రంలో దిగుతామని జనసేనాధిపతి ప్రకటించారు. అయితే ఈ విషయంలో టీడీపీ జనసేన కలిసి అడుగులు వేయడం, ఇరు పార్టీల నేతలు పలుమార్లు భేటీ అయి సీట్ల విషయంపై కూడా చర్చించుకున్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేసేలా పావులు కదుపుతున్నారు. కానీ బీజేపీ మాత్రం నేటికి ఎటూ తేల్చకుండా రాజకీయ డ్రామాలాడుతోంది. అయితే పొత్తుల వ్యవహారంలో కేంద్ర పెద్దలే తుది నిర్ణయం తీసుకుంటారు అని రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయినా కొంతమంది అత్యుత్సాహంతో పొత్తులు, సీట్లపై చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీలో కొత్త చర్చకు, రచ్చకు దారితీస్తున్నాయి. తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ పొత్తు కోరుకునేవారు 70 ఎమ్మెల్యే సీట్లు, 12 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించాలి అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. పొత్తులపై కేంద్ర పెద్దలు మాట్లాడవద్దని చెబుతున్నా పదే పదే ఈ తరహా వ్యాఖ్యలు చేయటమేంటి అని సీనియర్ నేతలు నిలదీస్తున్నారు. ఏపీలో పొత్తులు, సీట్లపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు అని, ఏపీలో బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలు వారి వ్యక్తిగతంగా చూడాలి అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తేల్చి చెప్పారు. వారి వ్యాఖ్యలకు రాష్ట్ర పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత అభిప్రాయాలను ప్రకటించడం సరైంది కాదన్నారు. ఇక్కడ నాయకులు ఎవరికి కూడా వారి వ్యక్తిగతంగా ప్రకటనలు చేయటం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీలో కరెక్ట్ కాదు. కేంద్ర పార్టీ పొత్తులకి సంబంధించి కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తే, రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వరి గారు అధ్యక్షులుగా ఉన్నారు, వారు తెలియజేస్తారు. దానికి మించి ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. ఆ విధమైనటువంటి వ్యక్తిగత అభిప్రాయానికి భారతీయ జనతా పార్టీలో విలువ లేదు. ఇది పార్టీ సమిష్టిగా కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము మాట్లాడాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా వెళుతుందా, పొత్తుతో పోతుందా అనేది మాత్రం అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.